నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు 10వ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు విద్యాశాఖపై ఐసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుందని అక్కడ డ్రాప్ అవుట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు సీఎంకు తెలియజేశారు ఇంటర్మీడియట్ వేరుగా 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు పాసమైలారం ప్రమాద ఘటనలో సమన్వయ లోపం బయటపడింది ఇప్పటివరకు 36 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించగా తాజాగా సిగాచి విడుదల చేసిన లేఖలో 40 మంది మృతి అంటూ స్పష్టం చేసింది మిగతా వారి వివరాలు లేఖలో స్పష్టంగా వెల్లడించలేదు దీన్ని బట్టి ప్రమాద ఘటనపై సిగాచి నిర్లక్ష్యం బయటపడిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి పాసమైలారంలో సిగాచి పరిశ్రమ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే 36 మంది మృతదేహాలు లభించగా అందులో 18 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు మృతదేహాల తరలించేందుకు సమీప ప్రాంతాలకు చెందిన 40 అంబులెన్సులు వినియోగిస్తున్నారు మరో 18 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి కంపెనీలో 11 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు అయితే తప్పిపోయిన వారు బతుకుతారు అన్న ఆశ లేదు అన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ ఆనవాళ్లు దొరకాలని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్టు తెలిపారు మరోవైపు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ ప్రతాప్ కుమార్ రిటైర్డ్ శాస్త్రవేత్త సూర్యనారాయణ పూణేకు చెందిన భద్రతా అధికారి సంతోష్ ముగే ఉన్నారు ప్రమాదానికి కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలను కమిటీ తెలుసుకోనుంది నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించనుంది బాడీలలో 18 బాడీస్ని రికగ్నైజ్ చేశాము ఆల్మోస్ట్ 16 బాడీలు పంపించాము ఇంకా 2 ఉన్నాయి పంపిస్తాము ఇంకా 18 బాడీస్లో డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు 11 మిస్సింగ్ ఉన్నారు మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసినామంతా చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11 ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు ఇంకొక మధ్యాహ్నం వరకు కోడికి వస్తుంది ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది 47 మంది అంత లిస్ట్ ఉన్నది సో ఇక్కడ మనకున్నది 36 మంది మరణము మిగతా ట్రీట్మెంటు 11 మంది మిస్సింగ్ దాన్ని కూడా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఒక కూలికి వస్తుందని చెప్పి నేను బిల్డింగ్ కూలిపోయి ఉన్నాను మొన్న పొద్దున 11:30 నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ఇప్పుడు 11:30 ఇంకా కొనసాగుతుంది ఇప్పుడేమో ఆశ లేదు కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా ఆ ప్రయత్నంలో ఉన్నా పాసమైలారం ఘటనపై సిగాచి కంపెనీ ప్రతినిధి వివేక్ స్టాక్ మార్కెట్లకు లేఖ రాశారు రియాక్టర్ కారణంగా ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ఆ నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నట్టు తెలిపారు 90 రోజుల పాటు కంపెనీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించిన వివేక్ కుమార్ ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు 40 మంది మరణించారని తెలిపారు చనిపోయిన వారి కుటుంబాలకు కోటి ఎక్స్గ్రేషియా అందిస్తామని గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందేలా చూస్తామని స్పష్టం చేశారు పాసమైలారం ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు మీనాక్షి నటరాజన్ ఫ్యాక్టరీలో ఇంకా మంటలు హీట్ ఉండడం వల్ల బాధిత కుటుంబాలను లోపలికి పంపించడం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇంకా కొన్ని బాడీలను గుర్తించాలని అవసరం ఉంది అన్నారు రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలగకూడదు అనే ఆంక్షలు అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్ बहुत ही त्रासदीपूर्ण और दुखद घटना है आज कुछ परिवार जनों से भी मिलने का मौका मिला जिनके परिजन अभी मिसिंग हैं ये जो भयावह दृश्य है और उसमें जिन लोगों की मृत्यु हुई है उनके प्रति उनके परिवार के प्रति हम सबकी हृदय से बहुत संवेदनाएं हैं हम
हम सबके नेता आदरणीय कांग्रेस अध्यक्ष खड़गे जी ने और राहुल गांधी जी ने अपनी दुख अपनी संवेदनाएं व्यक्त की है। हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से सभी मृतक परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी कर सकते हैं वो ज़रूर करेगी। బాధితులు లోపలికి పోనీయట్లేదంటే కొంత లోపల ఇంకా మంటలు హాట్ ఉంది, మేము తిరగడమే కష్టమైంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొన్ని బాడీస్ను ట్రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోపల అలౌ చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టి ఉన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మంత్రి దామోదర రాజనరసింహను సిగాచి బాధితులు నిలదీశారు. పాసమైలారం సిగాచి కంపెనీ దగ్గరికి కాంగ్రెస్ పెద్దలు చేరుకుని పరిశీలించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనను, పరిస్థితులను మంత్రి దామోదర రాజనరసింహ వారికి వివరించారు. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు బాధిత కుటుంబాలకు చెందిన వారు మంత్రి దామోదర రాజనరసింహను నిలదీశారు. అయితే ఓపికతో ఉన్న మంత్రి దామోదర బాధితులను సముదాయించారు. అంతేనా? సండే రోజులు సండే రాలేదు, సండే వాళ్ళని మళ్ళీ మండే వచ్చింది. ప్రజాభవన్లో బనకచెర్లపై చీకటి ఒప్పందం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబును ప్రజాభవన్ కు ఆహ్వానించారన్నారు. జులైలో రేవంత్, సెప్టెంబర్లో ఉత్తమ్ చంద్రబాబును కలిశారని చెప్పారు. ఆ తర్వాతే బనకచెర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. బెజవాడలో గోదావరి, బనకచెర్లకు ఉత్తమ్ పచ్చజెండా ఊపారు అన్నారు. బనకచెర్లపై అసెంబ్లీలో చర్చిద్దామన్నారు హరీష్ రావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు. జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు తన ఉనికి కోసం బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ఇప్పటి వరకు కేటీఆర్ మాట్లాడలేదని, హరీష్ రావు మాత్రమే కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ట్రాప్ లో పడి మిగతా వాళ్లు మాట్లాడుతున్నారన్నారు. ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమే అన్నారు మంత్రి పయ్యావుల. అస్తిత్వం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఇవాళ ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే ఇదే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మన ఇద్దరం కలిసి ప్రాజెక్టు చేసుకుందామని చెప్పి ఆ రోజు ప్రకటన చేశాడు. ఆ రోజు గుర్తుకు రాలేదా? రాయలసీమని రతనాలసీమగా మారుస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి తిరుపతిలో విందు భోజనం చేసి చెప్పిన సందర్భంగా ఉంది. ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇవాళ రాజకీయ అస్తిత్వాన్ని, కేవలం హరీష్ రావు అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు కాబట్టి ఆయన ఇవాళ ఏదో సొంత పార్టీలో తనని తాను నిలబెట్టుకునే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కూడా ఉపయోగపడుతుంది కదా అని మాట్లాడుతున్నారు. కేటీఆర్ అక్కడ మాట్లాడట్లేదు దీన్ని. ఇది కేటీఆర్, హరీష్ రావుల మధ్య వివాదంలో హరీష్ రావు తనని తాను నిలదొక్కునే దానికి ఒక అంశాన్ని తీసుకొస్తే దాని ట్రాప్లో బనకచెర్లపై మాజీ మంత్రి హరీష్ రావుకు కామెంట్స్ కు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. బనకచెర్లపై ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గాంధీభవన్లో ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. చేపల పులుసు తిని రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. వచ్చే వారం కృష్ణానదీ జలాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు. బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోంది అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ప్రజల కోసమే పనిచేస్తోంది అన్నారు. ప్రజాభవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని విధిగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం సిఎల్పిలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రతి బుధవారం 11 నుంచి 1 గంటల మధ్య ప్రతి మంత్రి వచ్చి కూర్చొని సమస్యల్ని తెలుసుకొని
దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా రెస్పాండ్ అయ్యి కన్సర్న్ కలెక్టర్స్ కానీ ఆ డిపార్ట్మెంట్స్ కానీ మాట్లాడించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు సెకండ్ సెషన్లో నేను 5th మంత్ని అనుకుంటా, ఒక రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ నేను 5th మంత్ని మరి ఈరోజు నేను రావడం జరిగింది. దాదాపు ఒక 90 నుంచి 100 దరఖాస్తులు రావడం జరిగింది. చాలా మటుకు చూస్తున్న దరఖాస్తులలో ధరణి బాధితులే ఎక్కువ మంది కనిపించారు ఈరోజు. బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీ ఘనపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తెలంగాణలో చంద్రబాబుకు కోవట్లు ఉన్నారని అన్నారు. చంద్రబాబు కోవట్లకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయాలని, అప్పుడే ఆంధ్ర పాలకులు మన వద్దకు వస్తారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరమున్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంకరచెర్ల గురించి మాట్లాడడం జరిగింది. నేను దాంట్లో తప్పేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బంకరచెర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి నష్టం జరుగుతుంది. గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళలో నష్టం చేస్తున్నారు పోయిన గవర్నమెంట్లో. కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వారు కోవట్లు ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకరచెర్ల బంద్ చేపిస్తారని చెప్పడం జరిగింది. నాకైతే తెలియదు. రాచరిక ప్రార్థన అంటే నాకు తెలియదు. ఆయన ఏం మాట్లాడిండో, ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా లేకుంటే బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు జోక్ సదస్సు లాగా పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు. నేను 100 బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళ అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసిన. ఆమె పేరు అక్కడ లేకుండా ఆమె పేరు తీయకపోతుండే. నేను ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు పంపించి మీ డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉందని అన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారికి, నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా నాకు మీకు ఎవరిపైన నాకేం కోపాలు లేవు, ఏం లేవు. మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపించినారు కదా, ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను. 7 రోజుల లోపల మాకైతే దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎన్ఓసి తీసుకోమని చెప్పినా కదా, ఆ ఎన్ఓసి కాపీ దయచేసి మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బల్క్ డ్రగ్ లో 35% హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోంది అన్నారు. దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం గర్వకారణమని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. జననీ మిత్ర యాప్ పేద రోగులకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన ఏఐజీ హాస్పిటల్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వానికి. అత్యంత ప్రాధాన్యతలో విద్య, వైద్యం ఈ రెండిటికి హయ్యెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ దాదాపుగా ఇప్పుడు 11,500 కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఒక సంవత్సరంలో 21,500 కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించాం. సో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి. నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి. 11 నెలలు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కాంగ్రెస్ సభ ఏర్పాట్లను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబుతో కలిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలించారు. గ్రామ స్థాయి నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు తొలిసారిగా సమావేశం అవుతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గ్రామ శాఖ అధ్యక్షుడు మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సభకు హాజరు కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులతో, అట్లాగే మండల ప్రెసిడెంట్తో, గ్రామ శాఖల అధ్యక్షులతో ఇప్పటికే వారికి సంపూర్ణమైనటువంటి సమాచారం అందించడం జరిగింది. వారందరూ పిలుపు ఇవ్వటం కూడా జరిగింది. కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించడానికి ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ చూస్తూ ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ శాఖల అధ్యక్షులకి, మండల ప్రెసిడెంట్లకి, జిల్లా ప్రెసిడెంట్లకి అందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రేపొద్దున తెలంగాణ మోడలే దేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉంది. ప్రతిపక్ష పార్టీలపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి బద్నాం చేయాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారం కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే పార్టీల నాటకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం వచ్చాక ఆనాడు కృష్ణా జలాలు దారాదత్తం చేసినటువంటి పార్టీలు పెద్దలు మన మీద బురద చల్లాలనుకుంటే దాన్ని మనం నిరోధించాల్సిన అవసరం, ఆ యొక్క అపప్రదను ఆయా పార్టీలు కంటగట్టి ఆడ నోరు పోయించాల్సిన అవసరం కూడా మన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ నీవు చెప్పాలి. పార్టీ ప్రభుత్వంలో మనం నష్టపెట్టేటటువంటి, మన ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకునేవాడు కానీ, మన ముఖ్యమంత్రిని ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనుకునేటటువంటి ఏ పార్టీలు కూడా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వేరే రాజకీయ పార్టీలు కావచ్చు, మనం వెంటనే గ్రామ స్థాయి నుంచి మనం దాన్ని ఖండించి దానికి వాస్తవ రూపం ఏంటో, జరిగిందేంటో, జరగబోయేదేంటో, ఈ ప్రభుత్వం యొక్క శ్రమ ఏంటో, కష్టం ఏంటో, ఈ సంవత్సరాల కాలంలో ఏ నెల మీద మనం ఏ రకంగా దెబ్బలాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, నిన్న కూడా బనకచర్లని సిడబ్ల్యూసీ దగ్గర, ఎన్విరాన్మెంట్ దగ్గర అబ్జెక్షన్ చేసి, సిఆర్ పార్టీల దగ్గర పదే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అబ్జెక్షన్ చేసి దాన్ని నిలుపుదల చేశాం. ఆ నిలుపుదల కూడా అది మేము మాట్లాడటం వల్లే వచ్చిందని చెప్పుకునే పనికి మాలిన పార్టీలు కూడా కొన్ని ఉంటాయి. కానీ మన శ్రమ, మన కష్టం, మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రకారంగా మనం ముందే కార్యకర్తల పరంగా ప్రజల్లో తీసుకెళ్తే ప్రజలు మళ్ళీ ఆ మోసంలో కానీ, ఆ దగాలో కానీ పడే అవకాశాలు ఉండవు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. త్వరలో మరిన్ని ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్లో ఇంద్రమ్మ ఇండ్లు లబ్ధిదారుడు స్వప్న బాల మల్లేష్ గృహప్రవేశంలో వారు పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించారు. ఇంట్లో పాలు పొంగించి పూజ నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకుని రాజమల్లని మా సోదరుడు, మా చెల్లె, మా స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ మా ఇళ్ళన పట్టుబట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మాజీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ధర్మపురి శాసనసభ్యుగా, రాష్ట్ర కేబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇంద్రమ్మ ఇంటి కలను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా, ఏదైతే మా ముఖ్యమంత్రి వారు పరియులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్లకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో పట్ల ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది. మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇంద్రమ్మ ఇల్లు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ, వారి యొక్క అధికారులు కానీ, హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి స్వామివారి దర్శనం చేసుకొని ఇలా మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా, అదేవిధంగా ఆలయ నియోజకంలోని సైదాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కలను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ సైదాపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీకి, మా నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇంద్రమ్మ ఇండ్లను ఈ 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్మీట్ కాగానే ₹1,00,000, లెంటల్ రెవెన్యూ 2 లక్షలు, స్లాబ్ 4 లక్షలు, గృహప్రవేశం రోజు 5 లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో కవిత పర్యటించారు. అప్పల నరసింహాపురంలో ఇటీవల మరణించిన నల్లపోతు నరసింహారావు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని చెప్పారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని కవిత ఆరోపించారు. నేలకొండపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనితా చౌదరి అని మా తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, చాలా సీనియర్ నాయకులు, వారి తండ్రి గారు నరసింహారావు గారు స్వర్గస్థులైనారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మనము తరలి రావడం చూసినాం. మరి ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం, కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరికీ కూడా కళ్ళగట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మహిళలకు భద్రత కానీ, రక్షణ కానీ, ఆఖరికి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని తలుచుకోవడం, నిజంగా ఈ గ్రామస్తులందరూ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మరి పరిపాలన ఇట్లా కాకుండా, ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వర్ణ కుప్పం కావాలి అన్నదే తన లక్ష్యమని అన్నారు. ఏడాది కుప్పానికి పూర్తి స్థాయిలో జలాలు వస్తాయని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పారు. 85 కోట్లతో హంద్రేనీవా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఎయిర్పోర్ట్ కుప్పానికి వస్తుంది, ఇక్కడి నుంచి ఫ్లైట్ లో పోవచ్చంటే మీ ఉత్సాహం చాలా, ఎంత ఆనందం, మీ ముఖాలన్నీ కళకళలాడిపోయినాయి. ఆనందం వచ్చింది. అది చూసినప్పుడు నాకు అనిపించింది, నేను చేసే పని మంచి పని అని చెప్పి ఆనందం కలిగింది. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు మన కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అటు మెడ్రాస్ నుంచి బెంగళూరుకు పోయి ట్రైన్స్ ఏమున్నా మన కుప్పంలో ఆగలిగితే ఈజీగా అటు మెడ్రాస్ పోవచ్చు, ఇటు బెంగళూరుకి పోవచ్చు. ఇప్పుడు బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ వే వచ్చింది, ఆ రోడ్లోనే నేను వచ్చాను. ఆ రోడ్ ని కేజీఎఫ్ దగ్గర ఒక చిన్న బైపాస్ తీసుకుని పొగిడిపల్లి ఏదైతే ఉందో గుడిపల్లి దగ్గరికి తీసుకురాగలిగితే అక్కడ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో వీకోట నుంచి, అంటే మొత్తం పలమనేరు నుంచి కృష్ణగిరి రోడ్డు 2 లేన్ ఉంది. దీని 4 వరుసలుగా 4 లేన్ రోడ్డు వస్తుంది. ఇంకో పక్క కుప్పం నుంచి హోసూరికి ప్యారలల్ రోడ్ ఇంకొక రోడ్డు వస్తుంది. ఈ 3 రోడ్లు గాని కనెక్ట్ చేసుకుంటే అటు కృష్ణగిరి, కేజీఎఫ్, బెంగళూరు, అటు చెన్నై, ఇటు పుత్తూరు, అన్ని పట్టణాలకు కేంద్రంగా కుప్పం తయారవుతుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేస్తూనే కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. అది తొందరలో ప్రారంభమవుతాయి. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సీతానగరం దగ్గర 295 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులను మంత్రి లోకేష్ పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసు, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. వంశీ న్యాయవాదులు జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ కాపీలు సమర్పించిన తర్వాత వంశీ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 137 రోజులుగా వంశీ జైల్లో ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో 4 వారాల క్రితమే వాదనలు ముగిశాయి. నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఉన్న మరో 2 కేసుల్లోనూ గత నెలలోనే ఆయనకు బెయిల్ మంజూరైంది.
మాజీ సీఎం జగన్ ను చీలీ సింగయ్య భార్య మేరీ, కుమారులు, కుటుంబ సభ్యులు కలిశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. సింగయ్య కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. సింగయ్య కుటుంబ సభ్యులతో పాటు జగన్ ను కలిసిన వారిలో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఉన్నారు. జూలై 4న అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను ప్రభుత్వ పర్వదినంగా ఘనంగా నిర్వహించనున్నారు. అనుబంధంగా జరగనున్న కార్యక్రమాల కోసం అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్కులో ఏర్పాట్లను స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యవేక్షించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి జయంతి వేడుకల్లో నిర్వహించబోయే అనేక కార్యక్రమాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అల్లూరి 128వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా అత్యంత ఘనంగా నిర్వహించనుందని అయ్యన్న తెలిపారు. ఈ వేడుకలను గ్రామ ప్రజలు, పెద్దలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వేడుకగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలి అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అంటే జూలై 4వ తారీఖున విప్లవ వీరుడు, మన అందరికీ ఆరాధ్య దైవం లేటువంటి అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేయడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత మనందరం కలిసి 4వ తారీఖున మన కృష్ణదేవిపేట గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి పార్కులో అతని జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఆ కార్యక్రమానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి అభిమానులు, పెద్దలు, అందరి పార్టీ నాయకులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా ఐపీఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం, ఎటువంటి ఒత్తిడి లేదు అన్నారు. కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు సిద్ధార్థ్ కృతజ్ఞతలు తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కు నోటీసులు ఇచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ కుటుంబంపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వైసీపీలో తాను యాక్టివ్గా ఉన్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తూ తనపై, తన భార్యా పిల్లలపై దాడి చేశారని అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన భార్యా పిల్లలను చంపాలని చూశారంటూ అజయ్ కుమార్ ఆరోపించారు. డయల్ 100కు ఫోన్ చేసినా స్పందించలేదని వాపోయారు. తనకు ఇప్పటికీ న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదని భార్యా పిల్లలతో కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన చేపట్టారు. ఈరోజు ఈ చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయం, నేను మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ నా పేరు, నేను పార్టీ కోసం తిరుగుతున్నానని ఒక ఉద్దేశం నెపంతో ఈరోజు ఉన్న ఈ మండలంలో ఉన్న నాయకులు నా మీద కచ్చి కట్టి నా భార్యని ఒక 3 రోజులుగా మమ్మల్ని మా ఇంటి మీద వాళ్ళు కన్నేసి ఈరోజు వాళ్ళు మా ఇంటి మీద తెల్లవారి నుంచి అనేక రకాల డబ్బుల మీద అది సొట్టు పెట్టి ఇది సొట్టు పెట్టి వాళ్ళు రంపులకు వస్తా ఈరోజు మా అమ్మ, మా నాన్నని, మా భార్యని, నన్ను, మా కుటుంబాన్ని మొత్తం కూడా మిరపుడు కొట్టి దాడి చేసి 20-30 మంది దాడి చేసి మా కుటుంబం మీద ఈ మాదిరి చేశారు. ఎవరన్నా ఉందా ఈ అరాచక పాలన? ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అందరినీ ఈ విధంగా చేస్తారా? మంచి కోసం పనిచేసే వాళ్ళని ఈ విధంగా చేస్తారా? గతంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశా, నేను ఎంతో మందికి సేవ చేశా. ఈ రోజు నా కుటుంబాన్ని ఈ విధంగా కొట్టడం కానీ, మిరపకి చల్లడం కళ్ళల్లో, ఇంకా మా అమ్మ, మా ఇంటికాడ మా అమ్మ, మా నాన్న వాళ్ళందరినీ కొడుతున్నారు. 100కి ఫోన్ చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు 100కి ఫోన్ చేసినాం, నిన్న రాత్రి ఫోన్ చేసినాం, రాలా. ఈ రోజు వచ్చి మీరు కొట్లాడుకోండి అని చెప్పేసి 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాకుండా పోయినారనమాట. ఈ విధంగా ఉంటే మేము ఎట్ట బతకాలా? ఎన్ని రోజులు మేము భయపడి. బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను జలసంఘం ప్రతినిధులు ఓపెన్ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల సమక్షంలో ఈ ప్రక్రియను చేపట్టారు. అక్టోబర్ 30 వరకు గేట్లు ఓపెన్ చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాబ్లీ గేట్లు ఎత్తడంతో ఎగువ గోదావరి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరగనుందని చెప్పింది. ప్రస్తుతం లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో 3000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1064 అడుగుల వరకు నీరు ఉన్నట్లు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, చంద్రకొండ మండలంలో అత్యధికంగా 6.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ తీర్పు వెలువరించింది. హసీనాను అరెస్ట్ చేసినా లేక లొంగిపోయిన రోజు నుంచి ఈ శిక్ష అమలు కానుంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి దేశం విడిన షేక్ హసీనా భారత్లో ఆశ్రమం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మరికొందరు కీలక అధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. గతేడాది జూన్లో ఢాకా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం కూడా హసీనాను సొంత దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ కింద హసీనాకు 4 నెలల జైలు శిక్ష విధిస్తూ ఐటీసీ తీర్పిచ్చింది. అవామీ లీగ్ చీఫ్ పదవి నుంచి తొలగించిన తర్వాత ఒక కేసులో దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి. స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు పంపిన ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాలతో కీలక సూచీలు పతనమయ్యాయి. అయితే ఎఫ్ఐఐలు తిరిగి దేశ మార్కెట్లోకి వస్తారు అనే సిగ్నల్స్ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నింపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద సెన్సెక్స్ 287 పాయింట్ల నష్టంతో 83,409 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 25,453 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.